is by prophetic utterance, by scientific, and by the word. Three has given the witness to it that it's the truth. ఆ 7 ముద్రలు క్రొత్త నిబంధనను ముగించి మరియు దానికి ముద్ర వేసెను. అది వాస్తవమై ఉన్నది. ఇప్పుడు ప్రవక్త ఉచ్చరించుట ద్వారా, శాస్త్రీయ రుజువు ద్వారా మరియు వాక్యము ద్వారా అది అదేనని మనకు తెలిసి ఉన్నది. అది సత్యమేనని ఆ 3 సాక్ష్యమిచ్చి ఉన్నవి. Therefore we know that we're at the end time. We're here. I don't know how far away. He'll never let us know that because his coming will be as a thief in the night. కావున మనము అంత్యకాలములో ఉన్నామని మనం ఎరిగి ఉన్నాము. మనమిచ్చట ఉన్నాము. ఎంత దూరమో నాకు తెలియదు. నేను ఆయన దానిని మనకు ఎన్నడూ తెలియనివ్వడు. ఎందుకనగా ఆయన రాకడ రాత్రివేళ వచ్చు ఒక దొంగవలే ఉన్నది. But friends, my brother, sister, let's just be ready. Regardless, let's just chase ourselves. See, because the world will go right on. They'll never even know it's happened. నా స్నేహితులారా, నా సహోదరుడా, సహోదరి, ఏది ఏమైనను మనం సిద్ధంగా ఉందాము. మనల్ని మనము శుద్ధి చేసుకుందాము. చూశారా? ఎందుకనగా లోకము ఇంకనూ అట్లే కొనసాగుతుంది. కనీసం అది జరిగినదని కూడా వారెన్నటికీ తెలుసుకొనలేరు. When the doors of mercy is closed, preachers will be preaching salvation, be causing people to repent, going right on just like it always did. It did in other ages, and it will in this age. కృపాద్వారములు మూసివేయబడిన తర్వాత కూడా ప్రజలు పశ్చాత్తాపపడినట్లు చేయుచు బోధకులు రక్షణ గురించి ప్రకటిస్తూనే ఉంటారు. ఎప్పుడూ జరిగినట్లుగానే అది కొనసాగుచుండును. ఆ ఇతర కాలములలో అలాగే జరిగినది, మరియు అది ఈ కాలములో కూడా అది అలాగే జరుగుతుంది. And the rapture will be so sudden and so quick that the world will never even miss them that they're gone. Right? They'll know nothing about it. He comes and slips her away. It'll be gone. They'll know nothing about it. మరియు ఎత్తబడుట ఎంత అకస్మాత్తుగా మరియు ఎంత త్వరగా జరుగుతుందంటే వారు వెళ్ళిపోయారన్నట్టుగా ఎన్నడూను ఈ లోకమునకు కనీసం వారి లోటైనా తెలియదు. ఇది నిజం. దాని గూర్చి వారికేమీ తెలియదు. ఆయన వచ్చి రహస్యంగా ఆమెను తీసుకొని పోవును. అది జరిగిపోవును. దాని గూర్చి వారికేమీ తెలియకుండును. So be in prayer. Pray for me. I pray for you. We don't know when that hour will be, but we believe it'll be soon. Stay away from shiny things. Stay with the gospel. Stay right there now and pray. కావున ప్రార్థనలో ఉండండి. నా కొరకు ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు, కానీ అది త్వరలో వచ్చునని మనం నమ్ముచున్నాము. మెరుస్తున్న వాటి నుండి దూరంగా ఉండండి. ఈ సువార్తతో నిలిచి ఉండండి. చూడండి, ఇప్పుడు సరిగ్గా అక్కడే నిలిచి ఉండి మరియు ప్రార్థించండి.